ఏంటి అఖండ చిత్రం ఇంత విజయం తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? శివయ్య అంటే బాలయ్య, బాలయ్య అంటే శివయ్య. యాక్చువల్గా ఇప్పటికే 250, 300 కోట్లు చెయ్యాలి. బ్రేక్ ఈవెన్ 300 crores చేస్తేనే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. శ్రావణి చౌదరి గారు చెప్పింది నిజమైతే దిల్ రాజు గారు చెప్పింది స్టేజ్ మీద కూడా నిజమే. హాయ్ హలో వెల్కమ్ తెలుగు. నేను మీ యాంకర్ శరత్. వాళ్ళు మనతో పాటు నటకుమార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. అఖండ చిత్రం దాదాపుగా 8 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 10 రోజుల దిశగా వెళ్తుంది. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా 100 కోట్లు దాటిందని అంటున్నారు. కర్ణాటక 10 crores గ్రాస్ అంటున్నారు. ఏంటి అఖండ చిత్రం ఇంత విజయం తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? అంటే దురంధర్ ఇలా చాలా సినిమాలు కూడా వస్తున్నాయి కదా, అవతార్ కూడా వచ్చింది. ఎలా ఉండబోతుంది అంటున్నారు ఇప్పుడు ఈ వీక్? ఇప్పుడు నేను ఒక్కటండి, ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నాను, సినిమా ఈజ్ ద బెస్ట్ మూవీ, నేషనల్ అవార్డు మూవీ, సూపర్ డూపర్ హిట్ మూవీ. అండ్ సనాతన ఐందవ ధర్మం అంటే, హిందుత్వం అంటే ఏంటో, శివయ్య అంటే బాలయ్య, బాలయ్య అంటే శివయ్య. ఎస్, దాంట్లో నో డౌట్. ప్రజలు ఎందుకు ఎక్కువగా రావట్లేదు అనడానికి ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న మరి 5వ తారీఖు రిలీజ్ అవ్వకపోవడానికి లేట్ అయ్యిందా, లేకపోతే హాలిడేస్ మూడ్లోకి వెళ్ళి రాలేదా? కానీ కలెక్షన్స్ అయితే ఆశాజనంగా లేవు. యాక్చువల్గా ఇప్పటికే 250, 300 కోట్లు చెయ్యాలి. బ్రేక్ ఈవెన్ 300 crores చేస్తేనే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. బ్రేక్ ఈవెన్ అండ్ 300 crores కనుక బ్రేక్ ఈవెన్ 300 crores ఇప్పటికీ 120 or 110 అయింది. 110. ఓకే. ఇప్పుడు ఇది రియల్ కలెక్షన్స్, ఇది అబద్ధాలు. లేకపోతే ఇది మొన్న చెప్పారు కదా, ఒక వ్యక్తి ఎవరో మన శ్రావణి చౌదరి గారని 3 కోట్ల టికెట్లు అయ్యాయని ఆయన చెప్పింది ఎంత నిజమో, దిల్ రాజు గారు చెప్పింది కూడా అంతే నిజం. వాళ్ళిద్దరు మాటలు కావు. శ్రావణి చౌదరి గారు చెప్పింది నిజమైతే దిల్ రాజు గారు చెప్పింది స్టేజ్ మీద కూడా నిజమే. కానీ నేను చెప్పింది మాత్రం ఈజ్ ఒరిజినల్ కలెక్షన్స్ మాత్రం చెప్తున్నా, ఈజ్ ద రియల్. ఎందుకంటే బాలయ్య బాబుకి అబద్ధాలు ఇష్టం ఉండదు, బాలయ్య బాబుకి హైప్ తెచ్చుకుందామని ఇష్టం ఉండదు. జరిగిందే చెప్పమంటాడు, జరగవలసిందే చెప్పమంటాడు. జరగబోయేది చెప్పండి, జరిగింది చెప్పండి. హిట్టు తట్టుకోగలను, ఫ్లాపు తట్టుకోగలను, కలెక్షన్ లేకపోయినా తట్టుకోగలను, కలెక్షన్ ఉన్నా తట్టుకోగలను. పార్టీ కార్యకర్తలు ఎందుకు రాలేదో చెప్తే దాన్ని ఆలోచిస్తాము. లేకపోతే అభిమానులు కొంతమంది ఎందుకు దాని మీద ఎక్కువ రిసీవ్ చేసుకోవట్లేదు అనేది కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితులు. అంతే తప్ప పార్టీ కార్యకర్తలు ఎవ్వరో కూడా, పార్టీ ఎమ్మెల్యేలు కానీ, సినిమా టీడీపీ వాళ్ళు కానీ ఎవ్వరో కూడా ఈ సినిమా దరిదాపులు రాలేదు అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇది అభిమానులు కొంతమంది పాపం మోసుకున్నారు ఈ సినిమాని. రేట్లు కొంత అటు ఇటు ఉన్నా కూడా బాధలు పడ్డారు. రేట్లు నిన్నటి నుంచి తగ్గిన తర్వాత మొత్తం ప్రజలు వస్తున్నారు, ప్రజలు సినిమా థియేటర్కి వస్తున్నారు, హ్యాపీగా ఉంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా మందికి నచ్చింది సినిమా. నచ్చింది సినిమా విషయంలో ఏదైతే చూపడానికి ఎవరికి లేదండి. ఒక్క వ్యక్తి కూడా బయటకు వచ్చి బాగులేదు అన్న మాట అనట్లేదు. ఎందుకంటే నేను 2 సార్లు చూశాను, అలా చాలామంది ఉన్నారు. దాని విషయంలో బాలయ్య బాబు విషయంలో ఇంచెత్తు కూడా మాట ఈజ్ అన్ఫిట్ అండ్ ప్రొడ్యూసర్స్. పబ్లిసిటీ విషయంలో కానీ, ఇంకా పబ్లిసిటీ ఆయనే చేస్తున్నాడు బాలయ్య బాబే డైరెక్టర్ కానీ. అన్ఫిట్ ఈజ్ ప్రొడ్యూసర్స్. కానీ డిస్ట్రిబ్యూటర్లు అయితే ఇబ్బందుల్లో పడతారు. వాళ్ళు అమ్మిన రేట్లలో పాపం ఎగ్జిబ్యూటర్లు చాలా కష్టాలు ఉన్నారు, బాధల్లో ఉన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా బాధల్లో ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా కష్టాల్లో ఉన్నారు. చెప్పాలి, నిజం చెప్పకపోతే కాదు, ఇది నిజం చెప్పాలి మనం. ఎందుకంటే బాలయ్య బాబు సినిమా కంటే హైప్ రేట్లు అమ్మారు. ఓకే. ఇది ప్రొడ్యూసర్స్ దోచుకున్నారా, లేకపోతే ప్రొడ్యూసర్స్ మరి ఇంకేమైనా పాత బాకీలు పడ్డాయా, నేను దానికోసం డిస్కస్ చేయను. కానీ డిస్ట్రిబ్యూటర్లు అయితే ఇబ్బంది ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు రేపు నెట్ఫ్లిక్స్ అమౌంట్లు కానీ ఏమైనా వస్తే దాని మీద కంపల్సరీ డిస్ట్రిబ్యూటర్లు కూడా కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఛాంబర్ మీద కూడా ఉంది, కౌన్సిల్ మీద కూడా ఉంది. మనం కూడా మనలో భాగస్వామే డిస్ట్రిబ్యూటర్, మనలో భాగస్వామే ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్. అంటే బడ్జెట్ ఎంత అయింది, అబ్నార్మల్ అమౌంట్ ఎంత బయట నుంచి తెచ్చారు, అంటే డిస్ట్రిబ్యూటర్ ఎంత కలెక్ట్ చేశారు, దాన్ని మనం కూడా చూడాల్సిన బాధ్యత ఉంది అండ్ రెస్పాన్సిబిలిటీ. పెద్ద మనుషులు ఎవరైతే ఆ సెటిల్మెంట్లు చేశారో వాళ్ళందరూ కూర్చోవాలా. అయితే నేను ఒక మాట మాత్రం ఖండిస్తున్నా, శ్రావణి చౌదరి గారు 3 కోట్ల టికెట్లు, 70% ఫస్ట్ డే కలెక్షను అనేది వాళ్ళిద్దరికీ నిజం తెలియాలి. మరి దిల్ రాజు గారు ఈజ్ వెరీ సీనియర్ మోస్ట్, ఈజ్ ఎఫ్డిసి చైర్మన్. మరి ఆయన ఒక్కడికి రావచ్చు, తగ్గిమల్ల ఆంధ్రాకి ఎందుకు రాలా? ఆంధ్రాకి ఎందుకు అంత అబ్నార్మల్ రేట్లు పెట్టి మీరు మరి తక్కువ రేటు తీసుకున్నారా? మరి అంతే కదా.
తక్కువ రేటుకి మీరు తీసుకుని ఉండొచ్చు. మీకు ఎందుకంటే ఫస్ట్ డే 70% వచ్చిందంటే మీకు మొత్తం టోటల్గా ఈరోజు ఆల్రెడీ అయిపోయి ఓవర్ఫ్లోలు ఉన్నారు. మరి అవతలగా ఆంధ్ర మొత్తం టోటల్గా వాష్అవుట్ అయి ఉన్నారు. ఎందుకంటే అబ్నార్మల్ రేట్స్ ఉన్నాయి కనుక దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. టికెట్ రేట్లు తగ్గిన తర్వాత కలెక్షన్ ఇంకా బాగుంది. ఈజ్ ద వెయిటింగ్ ఫర్ పొంగల్ దాకా మనం చూడాలి. ఎందుకంటే అందరి సినిమా పొంగల్ దాకా ఉంటుంది, లాంగ్ రన్ ఉంటుంది. ఆ లాంగ్ రన్లో ఎంత దాకా కలెక్షన్ నిలబడుతుంది ఏంటి అనేది చూడగలగాలి. ఎందుకంటే రేపటి నుంచి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. రేపటి నుంచి హాలిడేస్ నుంచి మనం ఏ విధంగా ఉంటుందో చూడాలా. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం చెప్తున్నా, సినిమా విషయంలో సినిమా హిట్ అని కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన నా భూతో నా భవిష్యత్తు ఆయన యాక్టింగ్ కోసం ఎవరు చెప్పలేరు, ఎవరు డిస్కస్ చేయలేరు. సినిమా అనేది అబ్నార్మల్ రేట్స్కి అమ్మారు. బాలయ్య బాబుకి సినిమా కలెక్షన్ రాలేదు అని తప్పు. అబ్నార్మల్ అంటే ఊహకు అందని రేట్లు అమ్మారు. పెద్ద సినిమా అంటే ఇప్పుడు మనం ప్రభాస్ గారి వీళ్ళందరూ 1000 కోట్ల రేంజ్ 700 కోట్ల రేంజ్లో బిజినెస్ చేశారు కనుక అది కరెక్ట్ కాదు బిజినెస్. అంటే రేపు డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ప్రొడ్యూసర్ ఉండడు, ఎగ్జిబ్యూటర్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఉండడు. కనుక మనం మన ప్రోడక్ట్ ఎంత పడింది దాని మీద 20% హైప్ చేసుకోవాలి. కానీ ఈ విధంగా పాత బాకీలు పెట్టుకొని చేసి ప్రొడ్యూసర్ మోసం చేశారు. అదైతే కన్ఫర్మ్ కనబడుతుంది. అది బాలయ్యబాబు కనబడుతుంది, అందరికి కనబడుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఎప్పుడైతే ఆ ఈవెంట్ కూడా లేరో ఇంకా అక్కడే అది అర్థమైంది. అంటే వాళ్ళు ఆ టైంలో శ్రీశైలం వెళ్ళారని చెప్పని ఇప్పుడు ఏమండి శ్రీశైలం వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు? ఈవెంట్ ప్రోగ్రామ్ బిఫోర్ 3 days కన్ఫర్మేషన్ అయిన తర్వాత శ్రీశైలం 4 గంటల జర్నీ. ఇక్కడ 4 గంటల జర్నీ. వాళ్ళ పాత్ర ఒక ఛానల్ పార్ట్నరు, ఒక ఛానల్ వచ్చే డిజిటల్ ఛానల్లో అయినా దిల్ రాజు గారు ఇద్దరు కలిపి మెయింటైన్ చేశారు. వాళ్ళ ప్రొడ్యూసర్స్ కింద చేశారు. ఓకే, ఏదేమైనా సినిమా హిట్ అయింది, పెద్ద హిట్. ఆ హిట్ని ఇంకా బాగుండాలని కోరుకుందాం, ఇంకా బాగా పెరగాల కలెక్షన్ అని కోరుకుందాం. డిస్ట్రిబ్యూటర్లు కూడా సేఫ్ అవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుందాం. ఆ కాకపోతే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. రన్నింగ్ ఇస్ ఆల్ థియేటర్స్, రన్నింగ్ ఇస్ మొత్తం థియేటర్లు అన్ని రన్నింగ్ ఉన్నాయి థియేటర్లు. కనుక మరి ఎంత దాకా కవర్ అవుతారు అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే. కనుక దాన్ని ఎటువంటి హీరో గారు ఎప్పుడు కూడా ఆయన ముందే ఉంటాడు. అన్నిటికి మంచి చేయాలని ఆయన 10 మందికి మంచి జరగాలనుకుంటాడు. బాగుందా వాళ్ళు బాగున్నారా అనుకో. ఆయన బాగు కోరే వ్యక్తి హీరో గారు, చెడు కోరే వ్యక్తి కాదు. కనుక వీళ్ళు హీరో ఇప్పుడు డైరెక్టర్లు చేసింది మన ఎవరు హీరో నిర్మాతలు చేసిన తప్పు మనం హీరో గారి మీదకి రాకూడదు. వాళ్ళు చేసిన తప్పు, నిర్మాతలు చేసింది 100% తప్పే. 5వ తారీఖు సినిమా వాళ్ళ స్వార్థం కోసం ఆపడం తప్పు. సినిమా కలెక్షన్స్ దగ్గరకు వచ్చి తగ్గాయనేది మాత్రం వాస్తవం, ఇవన్నీ ఒప్పుకోవాలి. కనుక పార్టీ కార్యకర్తలు ఎందుకు రాలేదు, అసలు టీడీపీ వాళ్ళు ఎందుకు రెస్పాన్స్ లేరు అనేది కూడా అన్నీ కూడా మనం ఒప్పుకోక తప్పదు. కనుక సినిమా పెద్ద హిట్ అని మాత్రం చెప్పగలుగుతాం. ఇప్పుడు కలెక్షన్స్ నిన్నటి నుంచి పెరిగాయి. ఎంత కవర్ అవుతారో డిస్ట్రిబ్యూటర్లో చూద్దాం.